కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ వేసుకోండి అబ్బా. ఇప్పుడైతే మేము కులాన భారతికి వెళ్తున్నాము. ఇక్కడ నంద్యాల నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంది. ప్లస్ వచ్చేసి అక్కడికి మళ్ళీ సంగమేశ్వరం కూడా వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. మొత్తం వచ్చేసి 120 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చూపిస్తాం, చూడండి. ఇప్పుడైతే వచ్చాము. స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచి మట్టి రోడ్డు ఒక 10 కిలోమీటర్స్ ఉంది. మొత్తం అడవిలోనే వచ్చాము. ఇది కూడా దట్టమైన అడవి. పోతా ఉండగా ఇది కొట్టలు కనిపిస్తాయి. అంత గిరిజనులు ఉన్నారు. వాళ్ళని రూటు మాకు తెలియకుండా అడిగితే వాళ్ళు ఏమి చెప్పారు, ఇట్లా స్ట్రైట్ చక్కగా పోండి, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది అని. వాళ్ళు ఏం చెప్పారంటే సైడ్లకు జాగ్రత్తగా చూసుకొని పోండి, ఏదైనా తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రండి అని చెప్పారు. ఎట్టకేలుగా ఇప్పుడు కొలన్ బాత్కి చేరుకున్నాం. దాహం బాగలేదు, దారుణంగా ఉంది దాహం. ఇప్పుడిప్పుడే రోడ్డు వేస్తూ ఉన్నట్టున్నారు. అంత దావలైతే వర్షానికి అలా కొట్టుకుపోయింది. పనులు అయితే ఇద్దరు అయితే సేఫ్టీకి రావచ్చు, ఒక ముగ్గురికి అయితే దోర దిగుతుంది.
ముందుగా నా ఛానల్ చూస్తుంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అబ్బా. మనం ఇప్పుడైతే కొలను భారతికి వచ్చాము. కొలను భారతిలో ఇక్కడ సరస్వతి దేవి ఫేమస్. ఇక్కడ మన ఇండియాలో 3వ స్థానంలో ఉంది. ఇక్కడ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఇక్కడ నడిచే పిల్లల కాంచి 12 సంవత్సరాల లోపల వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేపించి వాళ్ళకి చదువు బాగా. ఆ దీపానికి అట్లా ఒత్తిపెట్టు అంటుకుంటుంది. ఏమబ్బా నేను చెప్పాలా? సుబ్రహ్మణ్యం స్వామి ఉంది. మీకు గుడి అయితే చూపించగలము, గుడిలో ఉన్న అమ్మవారిని అయితే చూపించలేము. అక్కడ పూజారి గారు ఏమన్నారంటే ఫోటోలు తీయవద్దని చెప్పారు. కానీ మీకోసం అయితే ఒక పిక్కు తీశాను, పెడతాను చూడండి. నవగ్రహాలు తర్వాత మళ్ళీ ఇక్కడే కొండలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే అడవిలో 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. లైక్ అండ్ కామెంట్ చేయాలా? మొత్తానికైతే ఏమైనా సరే మీకు చూపిస్తాము. మీకు ఖచ్చితంగా చూడాలా, లైక్ కొట్టాలా. మధ్యలోకి వచ్చాము, దారి అయితే మర్చిపోయాము, ఎట్టు పోవాలని కూడా అర్థం కాలే. వచ్చిన దారి పోదామంటే చాలా దూరం. ఎటుకేళ్ళక ముందడుగు చేసినాము. దావైతే కనుక్కుంటే బయటకు వచ్చాం, లేకపోతే అవునాయకు ఇదేమో కొండ వచ్చింది. మేమైతే దారి తప్పైతే తప్పైనాము. మళ్ళీ రిటర్న్ బట్టి దావ పట్టుకున్నాము. ఎక్కడున్నాయో ఏమో తెలియదు, మళ్ళీ పోవాలి. అవునా? కొబ్బరి ఏమో తీయగుంది, తింటారా మీరు? ఇటా అన్న, ఇది ఇంకో దారి పోతున్నాము. ఈ దారి పోకపోతే ఇంకంతే, మళ్ళీ వెనక్కి రావాలా. నల్లమల్ల పారేసి మొత్తం అడవిలో వాటర్ ఫాల్స్ ఎత్తుక్కుంటూ పోతున్నాం. ఏం చెప్పాలి? ఏం అక్కడికి బయట పోతున్నాం. కొబ్బరి తినేది అయిపోతే
ఆకలి అవుతుంది, ఏం చేయాలా? కొబ్బరి చిప్పలు తింటున్నాము. చూపించాలి కదా, చక్క పట్టుకో బా, షేక్ అవుతుంది. నాకు కాదు, మా సబ్స్క్రైబ్ చూపించాలా. చూపించాం బా, మీ వాళ్ళకే చూపించాం. దా మళ్ళా చూడండి పెద్ద చెట్టు. చెట్టు ఏమంత పెద్ద ఉంది, అడవిలో అంతే బా. ఏమన్నా వచ్చినా పైసలు బాగా. చుట్టూ అడవి, అడవిలో మనం. కొబ్బరి ఆగిపోయప్ప, గట్టిగా ఇంత మాట్లాడుతున్నా ఏమన్నా ఏమిందో రోడ్డు మిగలేంగా గిల్లాంగుంటే గిల్లాంగుడు వచ్చినాక అయితే ఎంత దూరం పోవాలా? లోపలికి అడిగింది 2 కిలోమీటర్. మేము ఇప్పుడు కిలోమీటర్ కూడా రాలేదు. గుళ్ళు గుళ్ళు ఉంది, నీతో 2 కిలోమీటర్లు పోవాలా. పోయినాక మళ్ళీ సంతోషపడతాంలే, వాటర్ ఫాల్స్ దొరికినాక. దొరకవంత వరకు పోతుండాలి మనం. తెగిపోయిందిలే. చెప్పులు తెగిపోతే అన్ని తెగిపోతే నువ్వు షేక్ చేస్తున్నావు. కొబ్బరి ఆడ పారైపా, నువ్వు 2 చేతుల్లో కొట్టుకో. ఏమంత కొబ్బరి తింటే ఆకలి అవుతుందా? నువ్వెందుకు కట్టినావు మళ్ళీ? మళ్ళీ దావలు వచ్చినాం బా, మళ్ళీ నీ గుండ్రాలు వచ్చినా దావ వచ్చేది. రావాలని చెప్పా, ఏదో నువ్వు రావకపోతే నేను వచ్చినా. మొత్తానికి అయితే మేమైతే దారి తప్పినాము. ఇదేందో గుట్టలు గుట్టలు ఉన్నాయి. ఏంది బా ఎడ నాయకు, నువ్వు పనుకునే దాళ్ళం కూడా లేపుతావు. ఇప్పుడు ఎలుగుబంటి వచ్చింది అనుకో, ఇప్పుడు ఎటు ఉరుకుతావు నాయకు? అంటే చెప్పులు అయిపోతే ఇదే దారి అంటావు. సౌండ్ వస్తుంది ఎక్కడో. ఇదైతే ఒక గుడ్డి గుర్తు. వాటర్ ఫాల్స్కు దావలో వచ్చేటప్పుడు ఒక దర్గా కనిపిస్తుంది, చిన్న దర్గా. బండ మీద జాను డార్లింగ్ చంటి అని రాశారు. ఇదో ఇక్కడ దర్గా వస్తుంది. దర్గా అయితే ఇదే అండి. ఇట్లా ముందుకు వెళ్ళాలి, దావ అయితే చూపిస్తాం. ఇది 2 కిలోమీటర్లు ఉంది. అయ్యే రామా, అద్దో అప్పుడే మనకు అందాసు. అక్కడ చిన్నగా నీళ్ళు దుంకుతున్నాయి. దాన్ని పట్టుకొని ఇంత ముందరే ఉందని మనం తెలుసుకోపోవాలా. ఫిల్టర్ నీళ్ళు కదా పంగ, ఫిల్టర్ అవుతుంటాయి. ఓబ్బా చేపలు కూడా ఉన్నాయి. ముందు వాటర్ ఫాల్. ఇదైతే దట్టమైన అడవి, నల్లమల్ల ఫారెస్ట్. లోపలికి వచ్చినాక అర్థమైంది ఇంత లోపలికి ఎందుకు వచ్చినామా అని. వాటర్ ఫాల్స్ కనపొచ్చి ఏం ప్రాబ్లం లేదు, కనపరాకపోతేనే ఇబ్బంది. మళ్ళీ
నీళ్ళు దుంకుతున్నాయి తాగడానికి. గుట్టలు 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 ఉంది కదబ్బా. రెండు కిలోమీటర్లు. ఇప్పుడు ఈ అడవిలో ఏమన్నా వచ్చాయి నాయకు? ఆహారం అయిపోవాల్సిందే. మళ్ళీ ఇంత కాదు, ఇంత లోపలికి ఎందుకు వచ్చినావు మళ్ళా? మీ వాళ్ళు లైక్ కొడతారైతే ఈ వీడియోతో లైక్ కొట్టాలా? ఇదేందబ్బా ఇంత భయంకరంగా ఉంది అడవి? కాదు, ఇదే ఇంత భయంకరంగా ఉంది. మళ్ళీ ఇటు వెళ్ళాలంట. దావా చూడు, దావా ఎట్లుందో అబ్బా. అదేదో పడింది కింద, మళ్ళీ దావా తప్పినాం. ఇంకెదిగిప్పా మళ్ళా ఇంత దూరం వచ్చినా కూడా కనపలే. అలసిపోయినావా పాప? వాటర్ ఫాల్స్ చూపించాలా మన వాళ్ళకి ఇప్పుడు తొందరగా, అది త్వరలో కమింగ్ సూన్. ఊరుకో, వయసు పిల్లోడు ఎట ఊరకాలా? వచ్చినామా? అయిపోయా ఇంకా దగ్గరికి వచ్చినాము. పా, మేము ఇంత దూరం కష్టపడి వచ్చి మీరేమో సెల్లులో కూర్చొని చూస్తూ ఉంటారు. అంతేగా? అంతే. సూపర్. రాత్రి మటుకు కాళ్ళ నొప్పులు మటుకు భయంకరంగా వస్తాయి. పిల్లోని అప్ప నువ్వు, ముసలోని కాదు. మన వాళ్ళకి చూపించాలి సార్, రెండు దుంకినా కొన్ని దుంకినా సార్. ఎట్టకేళ్ళకి వాటర్ ఫాల్స్కి వచ్చాము కానీ నీళ్ళైతే చిన్నగా దుంకుతున్నాయి. అంత దూరం కష్టపడి వచ్చా. ఇది నల్లమల్ల అడవిలో సెంటర్లో ఉంది. ఇంతకుముందు వాటర్ ఏమో ఎక్కువ దుంకుతున్నాయి, ఇప్పుడేమో తక్కువ అయిపోయినాయి. మా దేవుడా, ఎంత ఫారెస్ట్లో వచ్చామంటే అంత వచ్చాం లోపలికి. కాదబ్బాయి, ఇంత లోపలికి వచ్చి ఇంత వచ్చినాక ఈరోజు నా దుంకేది. దండికి వచ్చంటే సరిపోయిందిగా. ఏంది?
ఇంట్లో ఈదులాడుతుంటే బాగానే ఉంది కానీ భయం అవుతుంది. మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్కి వచ్చాము, కానీ నీళ్ళు అయితే తక్కువ దొంకుతున్నాయి. ఎలా ముందు వచ్చింటేనా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఈ దావ బాగాలేదు, కిందికి చూస్తూ ఉండాలి, ప్లస్ నడుస్తూ ఉండాలి. అప్పుడు ఇంతకుముందు మేము చూసాము, అప్పుడు చూసినప్పుడేమో హెవీగా వస్తున్నాయి వాటరు, ఇప్పుడేమో తగ్గిపోయాయి. ఏమంటే ఇక్కడికి ఎవరు రాలేరు. ఇది మెయిన్ రోడ్ నుంచి స్టార్టింగ్ అడవిలో ఒక 5 కిలోమీటర్ల దాకా ఉంది లోపలికి. డాబా ఒక్కసారి తప్పిపోతే అయిపోయాక అడవిలోకి మట్టంగా వెళ్ళిపోతారు, సెంటర్ అడవిలోకి వెళ్ళిపోతారు. ఇది డాబా తెలిసింటేనే రావాలి. అదే ఎట్లా అంటే జాడ ఏర్పడింది, డాబా వచ్చేది రాండి ఏర్పడింది డాబా.